వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా ఆర్ వెరిఫై చేసి రిటర్న్ ఇస్తారా, అసలు ఏం చేస్తారా అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా అన్నది డైరెక్ట్గా మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా మీ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోరు, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి ఏం చేస్తారు అంటే జస్ట్ వెరిఫై చేసి రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటి, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఏదైతే కాలేజెస్లో జాయిన్ అవుతారో గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా సీట్ అలాట్మెంట్ జరిగి మీరు కాలేజ్లో జాయిన్ అవుతారో ఆ పర్టికులర్ కాలేజెస్లో మీ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కాలేజ్ వాళ్ళు అయితే ఇప్పించుకుంటారు, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అసలు కౌన్సిలింగ్కి మీరు వెళ్ళగానే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఇనీషియల్గా మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఉంటారు, ఫీజు అనేది పే చేసి ఉంటారు. కాబట్టి అవి ఏవైతే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరు క్యారీ చేస్తారు. క్యారీ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇనీషియల్గా ఒక దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ మనకు సోన్సో క్యాండిడేట్ ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా అగైన్ రిజిస్ట్రేషన్ సోన్సో క్యాండిడేట్ వచ్చాడని చెప్పి మీకు ఒక నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఒక్కొక్క డాక్యుమెంట్ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదు అంటే మనకు ఎక్కడన్నా నేమ్స్ ఉంటాయి కదా, సర్ నేమ్ కానీ ఫుల్ నేమ్ కానీ ఏమన్నా నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయా అంటే మీరు ప్రొవైడ్ చేసే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అట్ ది సేమ్ టైం 10th క్లాస్లో ఉన్నవి, ఆధార్ కార్డ్స్లో ఉన్నవి ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అన్నది చెక్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సాల్వ్ అయితే చేసుకోండి, ఇప్పుడే ఇంకా టైం ఉంది కాబట్టి. సో అలా అవి వెరిఫై అనేది చేస్తారు. ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఏమైనా నెంబర్స్ కానీ ఇవన్నీ సేమ్ ఉన్నాయా లేదా అన్నది వెరిఫై చేస్తారు. అలా వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక స్టాంప్ అయితే వేస్తారు, గుర్తుపెట్టుకోండి, ఒక సీల్ అయితే వేయడం జరుగుతుంది కొన్ని డాక్యుమెంట్స్లో. ఇన్ కేసు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా గ్రీనింగ్తో కూడా వాళ్ళు హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అగైన్ మిమ్మల్ని ముందుకు పంపించి మీకు ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అన్నది కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ ఫామ్ ఇచ్చేశారు అంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంట్స్ లేవు అన్నదంతా కూడా ఆ యొక్క ఫామ్లో నోట్ చేసి అయితే ఉంటారు. ఇలా ఈ యొక్క ప్రాసెస్ అంతాలో మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి ఒరిజినల్ అయితే ఇచ్చేసి జిరాక్సెస్ మాత్రం ఒక్క సెట్ వాళ్ళైతే మనకైతే పెట్టుకుంటారనమాట. అది జస్ట్ రెఫరెన్స్ కోసం. అగైన్ మీరు ఎప్పుడైతే కాలేజ్లో జాయిన్ అవుతారో అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని కౌన్సిలింగ్లో మాత్రం మీ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్ జస్ట్ వెరిఫై చేయడానికి మాత్రమే తీసుకుంటారు. అగైన్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించి వాట్సాప్ రిలేటెడ్గా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. అందులో కౌన్సిలింగ్ సంబంధించి కానీ ఫర్దర్గా సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అయితే గమనించండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.